హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్న టాపిక్ వచ్చేసి కాంటూరింగ్ అండ్ ఇంజనీరింగ్ యూజెస్ ఆఫ్ కాంటూర్ మ్యాప్స్. సో ఈ టూ టాపిక్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం నేర్చుకోబోతున్నాం. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాంటూరింగ్. సో ఈ కాంటూరింగ్ టాపిక్లో మనం నేర్చుకునేది మెయిన్ ఏంటంటే కాంటూర్ అంటే ఏంటి, కాంటూర్ మ్యాప్స్ ఉంటే మ్యాప్ అంటే ఆ మ్యాప్ని ఎలా చదవాలి ఏంటి అని చెప్పేసి టాపిక్లో అయితే నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ కాంటూర్ అంటే ఏంటో చూద్దాం. అన్ ఇమేజినరీ లైన్ ఆన్ ద గ్రౌండ్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ ఈక్వల్ ఎలివేషన్ అబౌవ్ ది ఎజ్యూమ్డ్ డేటమ్. అంటే మనం అనుకునే లెవెల్ సర్ఫేస్, అంటే మనం ఏదైతే ఎజ్యూమ్ చేసుకుంటున్నామో ఒక లెవెల్ అని ఒక డేటమ్, సో దాని మీద ఉండే ఒక పాయింట్స్కి ఉండే లెవెల్స్ని అనేది మనం గ్రౌండ్ లెవెల్ మీద మనం పెట్టడం అనమాట. అంటే ఇప్పుడు ఇది మనకు వచ్చేసి గ్రౌండ్ లెవెల్. సో దీని మీద మనకి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి. సో వీటిని ఒక పేపర్ మీద ఒక ఇమాజినరీ లైన్స్తో జాయిన్ చేసుకుంటూ ఒక మ్యాప్ లాగా మనం డ్రా చేసుకున్నట్టయితే సో దాన్నే మనం కాంటూర్ అంటాం. అంటే మనకి గ్రౌండ్ లెవెల్ మీద సర్వే చేసినప్పుడు మనకి ఇలాగా కనిపిస్తుంది కదా, క్రాస్ సెక్షన్ లాగా అది. సో ఈ పాయింట్స్ని మనం ఒక మ్యాప్ లాగా, అంటే ఎలాగ ఇక్కడ చూడండి, వీటిని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఒక ఇమాజినరీ లైన్స్, అంటే ఈ లెవెల్ అంతా ఒక సర్కిల్ లాగా ఎలాగ ఉంది అని చెప్పేసి మనం ఇమాజిన్ చేసుకుని ఒక లైన్స్ రూపంలో రాసుకునేది మనం కాంటూర్ అన్నమాట. సో ఇలాగా మనం డ్రా చేసుకున్న లైన్స్ అన్నింటిని అలాగ ఒక ఎక్కువ ఏరియాని, ఒక ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఏరియాని మనం డ్రా చేసి ఒక మ్యాప్ రూపంలో చూపిస్తే అదే మనకి కాంటూర్ మ్యాప్. సో ఇక్కడ చూడండి, కాంటూర్ మ్యాప్ అంటే ఏ మ్యాప్ షోయింగ్ ఓన్లీ ద కాంటూర్ లైన్స్ ఆఫ్ ఎన్ ఏరియా ఈజ్ కాల్డ్ ఎస్ కాంటూర్ మ్యాప్. అంటే మనం కాంటూర్ లైన్స్ మాత్రమే చూపిస్తాం. సో ఇలాగ మనం లైన్స్ రూపంలో మాత్రమే ఒక ఏరియా గురించి మొత్తం డీటెయిల్గా అందులో మనం చూపిస్తే దాన్నే మనం కాంటూర్ మ్యాప్ అంటాం. సో ఈ కాంటూర్ మ్యాప్లో మనకి ఇక్కడ చూడండి ఇంటర్వెల్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకి కాంటూర్ ఇంటర్వెల్ అని ఉంది, అండ్ ఇక్కడ హారిజంటల్ ఈక్వివాలెంట్ ఉంది. సో ఆ మ్యాప్లో ఉండి టెక్నికల్ టర్మ్స్ అనేది సో ఇప్పుడు చూద్దాం. సో కాంటూర్ ఇంటర్వెల్ అంటే ఏంటంటే ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ కాంటూర్స్ ఈజ్ కాల్డ్ ఎస్ కాంటూర్ ఇంటర్వెల్. అంటే రెండు కాంటూర్స్ లైన్స్ మధ్య మనకుండే డిఫరెన్స్ అన్నమాట, వెర్టికల్ డిస్టెన్స్. మీరు ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేసినట్టయితే ఇది చూడండి. సో ఇది ఒక లెవెల్ మనకి, ఈ డాటెడ్ లైన్స్ కదా. సో ఈ లెవెల్కి మనం ఏం చేసాం, వీటిని ప్రొజెక్ట్ చేసుకుని, సో ఇదొక చెరువు ఒక లోయ అనుకుంటే ఈ లెవెల్ లైన్లో మనకి ఏదైతే దాని చుట్టూ ఉందో దాన్ని, ఆ షేప్ని మనకి ఇది టాప్ వ్యూ అనమాట. మనం పైనుంచి చూస్తే సో మనం ఏదైతే పాయింట్ తీసుకున్నామో ఆ పాయింట్ లైన్లో ఉండే మనకి లెవెల్స్. సో దీని అంతటిని మనం ఒక లైన్ రూపంలో అయితే డ్రా చేసుకున్నాం. సో దీనికి అండ్ కొద్దిగా పైకి వెళ్తే కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక లైన్ మనం ప్రొజెక్ట్ చేసుకుని డ్రా చేసుకున్నాం కదా. సో ఈ మధ్యలో ఉండే వెర్టికల్ హైటే మనకి కాంటూర్ ఇంటర్వల్. అంటే సో ఈ లైన్కి మధ్యలో ఉండే డిస్టెన్స్, అండ్ సేమ్ అది ఈ లైన్కి కూడా మధ్యలో ఉండే డిస్టెన్స్ కూడా సేమ్ ఉంటుంది. సో దాన్నే మనం కాంటూర్ ఇంటర్వెల్ అంటాం. సో ఇది మనకి ఒక హిల్. సో ఈ హిల్లో మనకి ఈ లైన్స్ ఉన్నాయి చూసారా హారిజంటల్గా. సో ఇవి మనకి కాంటూర్స్ కదా, కాంటూర్ లైన్స్. సో వీటి మధ్య ఉండే వెర్టికల్ హైట్ ఏదైతే ఉందో, వెర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదే మనకి కాంటూర్ ఇంటర్వెల్. ఓకేనా. సో ఇది మనకి ప్రాక్టికల్గా ఎలాగా కనిపిస్తుంది అంటే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి. సో ఈ ఇమేజ్లో మీరు చూసినట్టయితే సో ఇక్కడ ఎలా కర్వ్స్ తిరుగుతూ ఎలా వచ్చింది చూసారా ఈ గ్రౌండ్ అంతా మనకి. సో ఇక్కడ మనకి ఎలా కర్వ్స్ తిరిగినట్టే మనకి టెక్స్ట్ బుక్లో కూడా చూపించారు చూడండి. సో ఇక్కడ మనకి ఎలాగా కర్వ్ తిరిగింది. సో అలాగ మనకి ఏదైతే ఉందో దాని చుట్టూ, ఆ హిల్ చుట్టూ ఒక రౌండ్ లాగా అనమాట, ఒక రౌండ్ వేస్తే ఆ లెవెల్లో సో మనకి కాంటూర్ అనమాట, కాంటూర్ లైన్. ఓకేనా. సో వీడి ఇక్కడ పైన ఇచ్చిన మ్యాప్ ప్రకారం చూడండి, చూస్తే ఏంటి అంటున్నాడు వాడు, కాంటూర్ లైన్స్ మనకి 102 మీటర్స్, 100 మీటర్స్ అండ్ 98 మీటర్స్ అలాగ వచ్చినాయని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇది ఉండే మనకి రెడ్యూస్ లెవెల్ అనమాట. ఈ 102, 100, 98 వాల్యూస్ ఏంటంటే మనకి ఇవి రెడ్యూస్డ్ లెవెల్స్ ఆ పాయింట్స్ దగ్గర. సో వీటి మధ్య మనకి ఈ హైట్ ఉంది కదా, అంటే ఇక్కడికంటే ఇక్కడికి రెడ్యూస్ లెవెల్ ఎంత తగ్గింది, 2 మీటర్స్ తగ్గింది. సో ఇక్కడికంటే ఇక్కడికి మన ఎంత తగ్గింది, 2 మీటర్స్ తగ్గింది. సో ఇక్కడ మనకి కాంటూర్ ఇంటర్వెల్ ఎంత, 2 మీటర్స్. సో అదే మనకి ఇక్కడ కింద ఇక్కడ ప్యారల్ అయితే చెప్పాడు. సో ఆన్ ద కాంటూర్ ఇంటర్వెల్ ఈజ్ 2 మీటర్స్ అన్నాడు. ఇట్ డిపెండ్స్ ఆన్ మనకి కాంటూర్ ఇంటర్వెల్ అనేది వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనకి ఇక్కడ
5 ఇచ్చారు చూడండి. నేచర్ ఆఫ్ ది గ్రౌండ్ అంటే మనకి అక్కడ గ్రౌండ్ సర్ఫేస్ ఉండే తత్వాన్ని బట్టి, ఆ గ్రౌండ్ తత్వాన్ని బట్టి మనకి ఈ కాంటూర్ ఇంటర్వల్స్ అనేది బేస్ అయి ఉంటుందని చెప్పేసి అంటున్నాడు. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ది మ్యాప్. మనం అక్కడ ఎర్త్ మీద ఉన్న సైజుని మనం పేపర్ మీద ఫిట్ చేయడానికి మనం ఎంత స్కేలింగ్తో చేస్తే మనకి అది పేపర్ మీద ఫిట్ అవుతుంది అంటే ఏంటి, సపోజ్ సో ఇది మనకి ఎక్కువ డిస్టెన్స్ ఉంది, సపోజ్ ఇది మన 4 మీటర్స్, అలా కాకుండా మనకి లార్జ్ ఏరియా ఉంది. సో అలాంటిటప్పుడు మనం ఏం చేస్తాం, ఎక్కువ మనకి కాంటూర్ ఇంటర్వల్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకి పేపర్లో సరిగ్గా డ్రా చేయలేం. సో అలాంటిటప్పుడు అంటే డ్రా చేయలేమంటే సరిపోదు. సో అలా సరిపెట్టాలంటే ఏం చేయాలి, ఇంటర్వల్స్ అనేది తక్కువ తీసుకోవాలి. సో తక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మనకి కాంటూర్ లైన్స్ మనకి తక్కువ వస్తాయి. తక్కువ రావడం వల్ల మనకి పేజ్లో మనం మ్యాప్ అనేది ఫిట్ చేయగలం. సో అలాంటి కండిషన్స్ కూడా మనం బేస్ చేసుకుని ఈ ఇంటర్వల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వల్స్ ఎన్ని ఉండాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ద పర్పస్ ఆఫ్ సర్వే. అంటే మనం చేసే సర్వే యొక్క మన పర్పస్ని బట్టి కూడా ఈ ఇంటర్వల్ అనేది బేస్ అయి ఉంటుంది. అంటే మనకి ఎక్కువ బాగా యాక్యురేట్గా ప్రతి వంపుతో సహా ప్రతి బెండ్ మొత్తం అన్నీ కావాలి, మొత్తం డీటెయిల్గా కావాలని అనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఇంటర్వల్స్ అనేది ఎక్కువ తీసుకుంటాం. అది అలా కాకుండా మనకి ఫాస్ట్గా చెప్పాలి, సింపుల్గా జస్ట్ మనకి దాని లెవెల్స్ కొద్దిగా తెలిస్తే చాలు, మనకి పెద్ద అవసరం లేదు. అలాంటి టైంలో ఏం చేస్తాం, ఇంటర్వల్స్ తక్కువ అంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుని, కాంటూర్ లైన్స్ అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ పెడితే కాంటూర్ లైన్స్ తగ్గుతాయి. సో అలా తగ్గించుకుని మనం ఏం చేస్తాం, మన సర్వేని అయితే చేసుకుంటాం. సో అలా మన పర్పస్ ఆఫ్ సర్వేని బేస్ చేసుకుని కూడా కాంటూర్స్ అనేది ఈ ఇంటర్వల్ అనేది మనకి బేస్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టైం. మనకి ఎక్కువ టైం ఉందనుకోండి, ఇంటర్వల్స్ ఎక్కువ పెట్టుకుని ఎక్కువ లెవెల్స్ తీసుకుంటాం. అదే మనకి టైం తక్కువ ఉందనుకోండి, ఇంటర్వల్స్ అనేది మనం తక్కువ పెట్టుకుని అంటే డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, ఇంటర్వల్స్ తగ్గిపోతాయి. సో అది మనకి టైం సేవ్ అవ్వి ఫాస్ట్గా మనకి వర్క్ అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ ఫండ్స్ మీద కూడా బేస్ అయి ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. సో ఫండ్స్ అంటే మనకి ఈ సర్వేలు కానీ వీటికి కానీ వర్క్, సో ఏదైతే మనకి చేసే పని వాళ్ళు అంటారో, సో వాళ్ళకి మనకి ఏదైతే ఫండ్స్ మనకి వాళ్ళకి జీతం కానీ ఏదైతే ఇవ్వాలో, సో అలాగే మనకి ఆ మనీ మన బడ్జెట్ని బేస్ చేసుకుని కూడా ఉంటుంది. అంటే మనకి ఎక్కువ ఇంటర్వల్స్ అనుకోండి, ఎక్కువ లెవెల్స్ చేయాలంటే ఎక్కువ పని చేయాలి. సో ఎక్కువ పని చేయాలంటే పని చేసే వాళ్ళకి మళ్ళీ మనం ఎక్కువ ఫండ్స్ అనేది మనకి ఖర్చు అవుతుంది. సో మన ఫండ్స్ని బేస్ చేసుకుని కూడా ఈ కాంటూర్ ఇంటర్వల్స్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనకి నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ కాదు కదండి మనం చేయడానికి ఈజీగా అయిపోవడానికి. సో ఇది మనకి హిల్లీ ఏరియాస్లో కాంటూర్స్ కాబట్టి మనకి వర్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, అంటే టైం కూడా ఎక్కువ పడుతుంది. సో ఈ కాంటూర్ గురించి మనం ప్రాక్టికల్గా చేయాలంటే. అండ్ ఎగ్జాంపుల్ అయితే ఇది చెప్పాడు ఒకటి మనకి ఎగ్జాంపుల్, ఇన్ ఏ ఫ్లాట్ కంట్రీ ఇట్ ఈజ్ 0.25 meters, 0.5 meters ఎక్సెట్రా, అండ్ ఫర్ ఈ స్టీప్ స్లోప్ ఇట్ ఈజ్ 5 meters అండ్ 10 meters ఎక్సెట్రా. సో ఇదేంటంటే ఇక్కడ ఫ్లాట్ కంట్రీ అంటే ఏంటంటే మనకి సమానంగా అంటే ఎక్కువ మనకి స్లోప్ లేకుండా తక్కువ స్లోప్ ఉన్న ప్లేసెస్లో మనం కాంటూర్స్ ఎలా తీసుకుంటాం, 0.25 meters ఒకటి, 5 meters ఒకటి తీసుకుంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నాడు. అదే ఎక్కువ స్లోప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి 5 meters నుంచి 10 meters వరకు ఇంటర్వల్ అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నాడు. సో ఇప్పుడు సపోజ్ మనకి స్లోప్ అనేది ఇలా ఉందనుకోండి, ఓకేనా, మనకు బాగా ఎక్కువగా స్లోప్గా ఉన్నది స్లోప్ ఏరియా. సో అలాంటి ప్లేసెస్లో మనం ఏం చేస్తాం, మనం ఇలా మనకి స్ట్రైట్గా కిందకు వచ్చి అలాగ ఒక ఇంటర్వల్ తీసుకుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ అలా స్ట్రైట్ కిందకు వచ్చి మళ్ళీ ఇంకొక స్టెప్లా కట్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ చూడండి మనకి ఈ ఇంటర్వల్ ఏదైతే ఉందో మనకి ఈ గ్యాప్ అనేది, సో ఈ డిస్టెన్స్ అనేది మనకి ఏమవుతుంది, పెరుగుతుంది బాగా. సో ఇది పెరగడం వల్ల ఏమవుతుంది, మనకి ఇంటర్వల్స్ అనేది తక్కువ అవుతుంది, డిస్టెన్స్ పెరిగే కొద్దీ, ఓకేనా. సో ఎక్కువ స్లోప్ ఉన్నప్పుడు మనకి ఇలా మనకి ఈ సిచ్యువేషన్ అనేది మనకు జరుగుతుంది. సో మనం ఏం చేస్తాం, స్టీప్ స్లోప్స్ ఉన్నప్పుడు 5 to 10 meters అనేది ఇంటర్వల్ వస్తుంది. అంటే మనకి ఈ లైన్కి అండ్ ఈ లైన్కి హారిజాంటల్ లైన్కి వచ్చేసి మధ్యలో డిస్టెన్స్ 5 to 10 meters అయితే ఉంటుంది. అదే మనకి ఫ్లాట్గా ఉండే ప్లేసెస్లో ఏమవుతుందంటే, సో మనకి ఇది కొద్దిగా ఫ్లాట్గా ఉంది, సో మనకి స్లోప్ అనేది ఎక్కువ లేదు. సో ఇలా మనకి స్లోప్ అనేది ఎక్కువగా లేని పక్షంలో మనం తక్కువ మనకి తీసుకుంటామని చెప్పి చూడండి, వీటితో పోల్చుకుంటే మనకి 0.25 అండ్ 0.5 అంటే తక్కువ ఇంటర్వల్ అనేది ఉంది. అంటే మీరు ఇక్కడ ఎలా చూస్తే మనకి కాంట్రోల్ కింద దీన్ని కట్ చేయాలంటే, సో మనకి చూడడానికి అయితే అక్కడ ఎలా వస్తుంది మనకి గ్రౌండ్ మీద, ఓకేనా. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, మనకి ఇంటర్వల్ అనేది తగ్గుతుంది కదా, అంటే మనకి ఈ హైట్ అనేది తగ్గింది.
ఓకే, మనకి ఈ హైట్ అనేది తగ్గింది. సో మనకి ఇలా తగ్గడం వల్ల హైట్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మనకి ఇంటర్వల్స్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే మనకి ఈ లెవెల్లో ఒకటి, ఈ లెవెల్లో ఒకటి అండ్ ఈ లెవెల్లో ఒకటి. సో మనకి ఇలాగ 3 కాంటూర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకి కాంటూర్స్ అనేది తీసుకునే విధానం అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి హారిజంటల్ ఈక్వివాలెంట్. హారిజంటల్ ఈక్వివాలెంట్ అంటే ఏంటండి, ద హారిజంటల్ డిస్టెన్స్ బిట్వీన్ కన్సిక్యూటివ్ కాంటూర్స్ ఈజ్ టర్మ్డ్ యాజ్ హారిజంటల్ ఈక్వివాలెంట్. ఇట్ ఈజ్ నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండ్ వ్యారీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్. అంటే మనకి పాయింట్కి వాల్యూ అనేది వేరే అవుతుందని చెప్తున్నాడు. అండ్ ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద స్టీప్నెస్ ఆన్ ది గ్రౌండ్. అంటే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఏదైతే కాంటూర్ లైన్స్ ఉన్నాయో వీటి మధ్య, ఈ 2 లైన్స్ మధ్య ఉండే మనకి డిఫరెన్స్ మనకి అంటే డిస్టెన్సే మనకి హారిజంటల్ ఈక్వివాలెంట్ అంటున్నాడు. సో మనకి ఈ పాయింట్ చూస్తే మీరు ఇక్కడికి మనకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. బట్ ఈ పాయింట్ చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఏముంది, ఎక్కువ డిస్టెన్స్ ఉంది. సో మనకి పాయింట్కి మనకి వాల్యూ అనేది వేరీ అవుతుందని చెప్పేసి చెప్పాడు ఇక్కడ. చూడండి, నాట్ ఏ కాన్స్టెంట్ వాల్యూ అండ్ వేరీస్ ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ డిపెండింగ్ అపాన్ ద స్టీప్నెస్ ఆఫ్ ది గ్రౌండ్. అంటే మనకి స్లోప్ని బేస్ చేసుకుని, సో మనకి ఇక్కడ ఏదైతే స్లోప్ ఉందో ఈ స్లోప్ని బేస్ చేసుకుని మనకి ఈ పాయింట్కి అనేది మనకి డిస్టెన్స్ అనేది మారుతుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో అలా మనకి వేరీ అవుతూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చి ఫర్ స్టీప్ స్లోప్స్ ద కాంటూర్ లైన్స్ రన్ క్లోజ్ టుగెదర్, ఫర్ ఫ్లాటర్ స్లోప్స్ దే ఆర్ వైడ్లీ స్పేస్డ్. అంటే మనకి బాగా ఎక్కువ స్లోప్ ఉన్నప్పుడు అవి దగ్గరికి వచ్చేస్తాయి లైన్స్ అని చెప్తున్నాడు. సో ఇంతకు మీకు చిన్న లైన్స్ అయితే డ్రా చేసి చూపించాను కదా, సో అక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్లాట్గా ఉన్న స్లోప్స్లో అయితే మనకి ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది చెప్పేసి అంటున్నాడు. అంటే మనకి ఎక్కువ స్లోప్ ఉంటే ఈ డిస్టెన్స్ అనేది మనకి తగ్గిపోతుంది అంటున్నాడు. అదే మనకి ఫ్లాట్ ఏరియా ఉందనుకోండి కొంచెం, సో అలాంటి టైంలో మనకి ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి అది ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాడు. అంతే. ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ కాంటూర్ మ్యాప్. ఇన్ ఏ జనరల్ మ్యాప్ ఆఫ్ country includes the location of roads, railways, rivers, villages, cities, etc. సో అంటే మనకి కాంటూర్స్ మ్యాప్లో ఇలాగా ఏదైతే మనం కాంటూరింగ్ చేసుకుంటున్నామో సో అది కాకుండా ఇందులో రోడ్స్ కానీ, రివర్స్ కానీ అండ్ మన సిటీస్, విలేజెస్ ఏమైతే ఉంటాయో ఎక్సెట్రా, సో వీటన్నిటిని కూడా మ్యాప్లో అయితే మనం ఇంక్లూడ్ చేస్తాం. సో ఈ మ్యాప్స్ అనేది మనకి ఒక ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక రోడ్ కానీ అలాంటి వాటిని మనం సర్వే చేసే ముందు ఆ ఏరియాని అంటే మనకి ఒక సైట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ మనకి ఫీల్డ్లోకి వెళ్ళకుండానే మ్యాప్ని బట్టి అక్కడ మనకి ఏ విధంగా ఉంది ల్యాండ్ అని చెప్పేసి ఎక్కువ హైట్లో ఉందా, లోగా ఉందా అండ్ మనకి ఇక్కడ ఏమైనా హిల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, సో అవి మనకి ఎంత హైట్లో ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనం మ్యాప్ని చూసే మనం మొత్తం అంతా అయితే అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే ఆ ప్లేస్ని మనం ముందే ఊహించుకోవచ్చు అనమాట ఎలా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్, బట్ ద నేచర్ ఆఫ్ ద గ్రౌండ్ సర్ఫేస్ కెనాట్ బి రియలైజ్డ్. అంటే మనకి ఓన్లీ డైరెక్ట్ ఈ లైన్స్ మాత్రమే డ్రా చేస్తే మనకి సో అక్కడ మనకి నేచర్ ఆఫ్ గ్రౌండ్ అనేది మనకి ఎలా ఉంది ఏంటని చెప్పేసి మనం సరిగ్గా చెప్పలేము. సో ఫర్ సచ్ ఏ మ్యాప్ ఫర్ ఆల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ నేను చెప్పాను కదా, సో మనం ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ప్రాజెక్ట్లోని కాంటూర్ మ్యాప్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ నాలెడ్జ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది గ్రౌండ్ సర్ఫేస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ లొకేటింగ్ సూటబుల్ అలైన్మెంట్స్ అండ్ ఎస్టిమేటింగ్ ది వాల్యూమ్ ఆఫ్ ది ఎర్త్. అంటే మనకి అక్కడ ప్రాజెక్ట్ చేయడానికి అక్కడ భూమి అనేది మనకి సూటబుల్ అవుతుందా లేదా, అక్కడ మనం ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయగలమా లేదా అంటే ఆ భూమి తత్వాన్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట. సో ఒకవేళ మనకి అక్కడ చేస్తున్నట్టయితే అక్కడ ఎర్త్ అనేది ఎంత వాల్యూమ్ ఉంది, ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, సో మనకి అదంతా ఎస్టిమేషన్ కానీ వీటన్నిటికి ఈ మ్యాప్స్ అనేది చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నాడు. సో మనకి కన్స్ట్రక్షన్ అనగానే మనకి ఏమొస్తుంది, సో డైరెక్ట్ ఫుటింగ్స్ అలా మనకి స్టెప్ బై స్టెప్ వర్క్లోకి అయితే అలా కాకుండా మనకి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వకముందు అక్కడ ముందు జరిగే పనులే ఇవన్నీ అనమాట. అంటే మనకి కాంటూర్స్ మ్యాప్స్ చూసుకుంటాం కానీ, సర్వే చేయటం కానీ, లెవెలింగ్ కానీ ఇవన్నీ ఎవరికి పైకి కనిపించవు. సో అంతా మనకి కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్ మాత్రమే తెలుస్తుంది. ఓకేనా, దానికి ముందు జరిగే పనులు అనమాట ఇవన్నీ. సో ఇది కాంటూర్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాంటూర్ మ్యాప్స్ అనేది మనకి ఇంజనీరింగ్ పరంగా అంటే మనకి ప్రాజెక్ట్స్ పరంగా బయట ఎలా ఉపయోగపడతాయి, ఎలాంటి కండిషన్స్లో మనం ఎలాంటి మ్యాప్స్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. సో ఈ కాంటూర్ మ్యాప్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వేరియస్ ఇంజనీరింగ్ పర్పసెస్. సో మనకి ఆ పర్పసెస్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ది టెరైన్. టెరైన్ అంటే ఏంటంటే భూభాగం. ఓకేనా ఫ్రెండ్స్, టెరైన్ అంటే భూభాగం అన్నమాట.
సో మనకి ఆ భూభాగం యొక్క ఆ సర్ఫేస్ యొక్క క్యారెక్టర్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి ఈ మ్యాప్ అనేది మనకి వివరిస్తుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఆఫ్ ది కాంటూర్ మ్యాప్స్ ఈజ్ దట్ ద క్యారెక్టర్ ఆఫ్ ది టెరైన్ కెన్ బి డిటర్మైన్డ్ బై ఇట్స్ ఇన్స్పెక్షన్ వితౌట్ గోయింగ్ టు సైట్. అంటే మనకి అక్కడ సైట్కి వెళ్ళి చూడకుండానే అక్కడ ల్యాండ్ అనేది ఏ విధంగా ఉంది అని ఈ మ్యాప్ మనకి చెప్పేస్తుంది. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ కాంటూర్స్ ప్రొవైడ్స్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ ప్రిలిమినరీ డిజైన్ అండ్ ఎస్టిమేట్. సో అక్కడ మనం ముందుగానే ఒక అంచనా వేసుకోవడానికి, ఒక ఎస్టిమేషన్ మనం చేసుకోవడానికి ఈ మ్యాప్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాడు. అంటే దానికి తగ్గ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ మ్యాప్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఒక సైట్ అనేది మనకి సూటబుల్ అవుతుందా లేదా, సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చా లేదా. సో అలా సెలెక్షన్ ప్రాసెస్కి ఈ మ్యాప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అంటే అది ఎలాగా, ద మోస్ట్ సూటబుల్ సైట్స్ ఫర్ వేరియస్ ఇంజనీరింగ్ వర్క్స్ సచ్ ఏ రిజర్వాయర్, కెనాల్, సీవర్, రోడ్ అండ్ రైల్వే మే బీ సెలెక్టెడ్ ఇఫ్ ద కాంటూర్ మ్యాప్ ఆఫ్ ది ఏరియా ఈజ్ అవైలబుల్. సో మనకి కాంటూర్ మ్యాప్స్ అవైలబుల్ అయి ఉన్న ప్రతి ఏరియాకి మనకు అక్కడ ఒక రిజర్వాయర్ కానీ, కెనాల్ కానీ, సీవర్స్ కానీ, రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ ఇలాంటిది ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసే ముందు, సర్వే చేసే ముందు అక్కడ మనం దాన్ని చెయ్యొచ్చా చేయలేమా అని చెప్పేసి ఆ సైట్ అనేది మనకి సూటబుల్లా కాదా అని ఈ మ్యాప్స్ని చూసి వీళ్ళు మాకు డెసిజన్ అయితే తీసుకుంటారు. సో అక్కడ మనకి సూటబుల్ కాకపోతే వేరే ఏరియాకి అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు ఇలాగ అంటే సెలక్షన్ ఎందుకు చేస్తామంటే, సో మీరు ఎప్పుడైనా ఒక రోడ్స్ కానీ మనం కామన్గా చూసేది ఒక రోడ్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఈ రోడ్ని అబ్జర్వ్ చేసినట్టయితే స్ట్రైట్గా ఉంది చివరి వరకు, ఓకేనా. అండ్ ఈ రోడ్ చూడండి మనకి మొత్తం ఇదంతా ఇలా పైకి వెళ్ళి అదంతా తిరిగి 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 అండ్ మొత్తం ఇదంతా టర్న్ అయ్యి మళ్ళీ లాస్ట్కి ఇక్కడికి వచ్చింది. బట్ మనకి ఇక్కడ నుంచి స్లోప్గా ఇలా కనెక్ట్ చేసుకుంటూ ఈ కింద రోడ్డుకి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చేసుకోవచ్చు కదా, ఇదంతా తిరిగి రావట్లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటారు అలాగా. సో ఇవే అన్నమాట దానికి కారణాలు. అంటే మనకి సైట్ అనేది సూటబుల్గా అవ్వాలి, అక్కడ ఎర్త్ అనేది మనకి కన్స్ట్రక్షన్ వర్క్కి సూటబుల్ అయితే మనకి అలా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది మీరు చూస్తే, సో ఇదంతా ఇది ఏంటి హిల్ ఏరియా, డౌన్కి దిగుతున్నారు. సో దిస్ ఈజ్ కాంటూర్. మనకి ఇక్కడ నుంచి ఇది స్టెప్ కిందకి అండ్ మళ్ళీ ఇలా హారిజాంటల్గా వచ్చింది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ కిందకి కట్ అయ్యి మళ్ళీ కిందకి ఇలాగ వెళ్తుంది. చూడండి ఇక్కడ కట్ అయ్యి మనకి డౌన్ అవ్వింది ఇక్కడ కిందకి. సో అలా డౌన్ అవుతూ వెళ్ళింది. సో ఇది ఒక లెవెల్ ఉంటుంది రోడ్డు. సో దీనికంటే ఇది ఇంకా కిందకు ఉంటుంది. సో ఇది వేరే లెవెల్, ఓకేనా. అంటే మనకి ఇంకా డౌన్ అయి ఉంటుంది లెవెల్. అంటే ఇక్కడ మనకి రెడ్యూస్ లెవెల్ వేరేది ఉంటుంది ఈ రోడ్డుకి, అంటే దీనికి వచ్చేసి మనకి రెడ్యూస్ లెవెల్ వేరేది ఉంటుంది. సో మనకి టాప్ వ్యూలో చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక పాము పాగుతున్నట్టు అనిపిస్తుంది అన్నమాట మనకి షేప్ అనేది. సో ఇదంతా ఇలాగా బట్ చూడడానికి అంతా స్ట్రైట్ లైన్ లాగా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏమైంది, ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ కింద ఉంది. టాప్ వ్యూలో చూసినప్పుడు మనకి ఇది హైట్లో ఉంది, ఇది డౌన్లో ఉందని మనకి కనిపించదు. సో అలాగా ఏమవుతుంది, మనకి అది ఎంత ఉందని చెప్పేదే మనకి కాంటూర్ మ్యాప్స్ అన్నమాట, ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రాయింగ్లో అన్ని లైన్స్ సమానంగా ఒకే ప్లేన్లో ఉన్నాయి. బట్ ఏమైంది ఇక్కడ మనకి, ఇక్కడ చూస్తే ఈ లైన్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ కిందకు ఉంది లోయలో, ఓకేనా. అదే మనకి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో లైన్ వచ్చి చూస్తే ఏమైంది, దీనికంటే ఇంకా కొంచెం హైట్లో ఉంది. అండ్ ఇక్కడ అవుటర్ లైన్ వచ్చేసి మనకి ఇంకా హైట్లో ఉంది, ఓకేనా. సో అలాగా మనకి ఏమవుతుంది, మన లెవెల్స్ని బేస్ చేసుకుని. సో ఇక్కడ మనకి 98, 100, 102 ఉంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఉండి కొద్దీ తగ్గింది అండ్ మనకి ఇది మధ్యలో ఉంది, అంటే ఇది మనకి లోయ అని అర్థం. అదే మనకి 102 అనేది ఇక్కడ లోపల ఉండి 98 ఇక్కడ ఉందనుకోండి, ఇది హిల్ అవుతుంది, మనకి హైట్లో ఉన్నట్టు ఇలాగా, ఓకేనా. సో అది అంటే ఇక్కడ మనకి లెవెల్స్ లోపలికి తగ్గుతూ వెళ్తున్నాయా లేదా మనకు బయటకు వస్తుందా వాల్యూ అని చెప్పేసి బేస్ చేసుకుని అది హిల్లా ఆర్ మనకి అది లోయ అని చెప్పేసి మనం డిసైడ్ అవుతాం, ఓకేనా. సో అలా డిసైడ్ అయిన తర్వాత మనకి ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అక్కడ ఉండే మనకి ఏరియా అనేది సూటబుల్ అవుతుందా కాదా, అండ్ అక్కడ మనకి సాయిల్ కండిషన్స్ ఎలాగ ఉంటాయి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా వాళ్ళు చూసుకుని మనకి అంతా సర్వే చేసుకున్న తర్వాత అక్కడ మనకి సూటబుల్ అయితే దాన్ని సెలెక్ట్ చేస్తారు, లేదంటే లేదు. సో దాన్ని బట్టి ఒకవేళ అదే వేలో మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని జస్ట్ కొద్దిగా మనం టర్న్ తిప్పుకుని మళ్ళీ పక్క నుంచి వెళ్ళాం కానీ సో అలా చేస్తారు. సో మనకి మా సాయిల్ అనేది అంతా సూటబుల్గా ఉండి మనకి ఏదైతే చూసుకున్నామో అదంతా లెవెల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఇందాక రోడ్ చూపించాను కదా స్ట్రైట్గా, సో అలా మనకి మొత్తం డైరెక్ట్గా అయితే ఉంటుంది. సో అలా మనకి సిచ్యువేషన్ బేస్ చేసుకుని అంటే మనకి అక్కడ ఏదైతే మనకి సూటబుల్ అవుతుందో ఏరియా అని చెప్పేసి ఆ మ్యాప్ మనం చూసుకుని మన ఫీల్డ్కి వెళ్ళి టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫిక్స్ అయ్యి అక్కడ మనకి సైట్ అనేది
సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకి సెలక్షన్ జరిగే ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డిటర్మినేషన్ ఆఫ్ సెక్షన్స్ అంటే సో మనకి ఆ ఏరియా యొక్క క్రాస్ సెక్షన్ అనేది డ్రా చేయటం అనమాట. సో సెక్షన్స్ అనేది మనం ఎలా చేస్తామని అంటే మనకి కాంటూర్ మ్యాప్ అవైలబుల్గా ఉంది. సో అక్కడ మనకి మొత్తం కాంటూర్ లైన్స్ దాని వాల్యూస్ అన్నీ చెప్పేసి లెవెల్స్ అన్నీ ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే సో ఆ లెవెల్స్ని మనం బేస్ చేసుకుని ఇలా మనం దాన్ని క్రాస్ సెక్షన్ కింద అంటే క్రాస్ సెక్షన్ ఎక్కడ కట్ అయిందంటే ఏకి బీకి మధ్యలోకి ఇలాగ క్రాస్ సెక్షన్ కట్ చేసి మనం ఇలాగ ఈ సైడ్కి అయితే చూస్తున్నాం. ఓకేనా. సో ఈ పార్ట్ అనేది మనం డ్రా చేసాం ఇక్కడ క్రాస్ సెక్షన్ కింద. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు పాయింట్స్ అనేది ఉంది కదా, ప్రతి లైన్ 1 2 3. సో మనకి ప్రతి కాంటూర్ లైన్కి ఇక్కడ కట్ అయ్యి ఆ ప్రతి కాంటూర్ లైన్ దగ్గర మనం పాయింట్స్ అయితే పెట్టుకున్నాం. సో ఈ పాయింట్స్ ఎలా పెట్టాం, ఇక్కడ మనకి తీసుకున్న లెవెల్స్ ఉన్నాయి కదా లైన్స్, అంటే ఇది ఒక మనకి గ్రాఫ్ పేపర్లో చేసుకుంటే అయితే చాలా ఈజీగా అవుతుంది. సో ఇక్కడ మనకి 190 లెవెల్ ఇక్కడ స్టార్ట్ అయితే అండ్ ఇక్కడ మనకి 210 లెవెల్ ఉంది. సో మధ్యలో మనకి ఇంటర్వెల్స్ కింద గ్యాప్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ నుంచి మనకి 195 వరకు మనం మెజర్ చేసుకుని అంటే స్కేలింగ్ చేసుకుంటే పేపర్ మీద అలా స్కేలింగ్ తగ్గట్టుగా ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే మనం చూసుకుని ఆ లెవెల్ లైన్ వరకు మనం పాయింట్స్ అనేది పెట్టుకుంటాం. సో ఇటు సైడ్ ఒక పాయింట్ పెట్టుకున్నాం అండ్ అనదర్ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఎందుకు ఇక్కడ చూడండి మనకి లోపల వాల్యూ పెద్దది ఉంది, బయటది మనకి చిన్న వాల్యూ ఉంది. సో ఇదేంటి మనకి హిల్. సో మనకి ఇక్కడ పై డయాగ్రామ్లో చూస్తే ఏమవుతుంది, మనకి లోపల వాల్యూ చిన్నది అండ్ బయటది పెద్దది ఉంది, అంటే మనకి ఇది లోయ. అర్థమైంది కదా, మీకు చెప్పాను కదా ఈ మనకి వాల్యూస్ని బట్టి ఇలా చెప్పుకుంటామని. సో అలాగా మనకి ఇక్కడ వాల్యూస్ని బేస్ చేసుకుంటే ఏమవుతుంది, మనకి లోపల వాల్యూ మనకి పెద్దది ఉంది. సో అండ్ మనకి హైట్లో ఉంది అంటే ఎక్కువ లెవెల్లో ఉంది, అండ్ మనకి బయట వాల్యూ చిన్నది కాబట్టి అంటే తక్కువ లెవెల్లో ఉంది, తక్కువ హైట్లో ఉంది, అంటే మనకి ఇది కిందకి. సో ఇది మనకి పైకి ఉంటుంది. సో ఇది మనకి హిల్లీ ఏరియా అనమాట. సో ఈ లెవెల్స్ని మనం కట్ చేసుకుని ఎక్కడైతే వస్తుందో పాయింట్స్ మనం బేస్ చేసుకుని అలాగా లైన్స్తో మనం ఇలాగ జాయిన్ చేసుకుంటే అది ఏ షేప్లో ఉందని చెప్పేసి మనకి హిల్ అయితే వస్తుంది అనమాట. సో అది మనకి క్రాస్ సెక్షన్ డ్రా చేసే విధానం అయితే. సో ద ఎలివేషన్స్ ఆఫ్ దీస్ పాయింట్స్ ఆర్ ప్లాటెడ్ ఆన్ వై యాక్సిస్, అంటే మనకి వై యాక్సిస్ మీద ప్లాట్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ చూసింగ్ ద సూటబుల్ స్కేల్, అంటే మనకి ఆ పేపర్లో మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ స్కేల్ వరకు మనం దాన్ని కన్వర్ట్ చేసుకుని ఆ పాయింట్స్ అనేది మనం జాయిన్ చేసుకుంటే మనకి ఏబీ క్రాస్ సెక్షన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఈజ్ యూజ్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ది జనరల్ షేప్ ఆఫ్ ది గ్రౌండ్ అలాంగ్ దిస్ లైన్ ఫర్ ఏ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎర్త్ వర్క్ అలాంగ్ ద రూట్, అంటే మనకి ఏదైతే మనం రూట్ చేసుకుంటామో సో ఆ రూట్ మొత్తానికి మన ఎర్త్ వర్క్ అనేది మనం ఎంత చేయాలి ఏంటని చెప్పేసి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి క్రాస్ సెక్షన్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయని చెప్పేసి చెప్తున్నాడు. సో దీన్ని బట్టి అక్కడ మనకి హిల్ అనేది ఏ షేప్లో ఉందో వచ్చింది కదా. సో దీన్ని బట్టి మనం వర్క్ని అయితే చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఇది మనకి క్రాస్ సెక్షన్ గురించి అయితే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్విజిబిలిటీ బిట్వీన్ 2 పాయింట్స్, అంటే మీరు ఇక్కడ ఏ బి పాయింట్స్ చూసారా చూడండి, మనకి ఇది ఎర్త్ సర్ఫేస్ థిక్ లైన్ ఉంది చూసారా, ఈ థిక్ లైన్ అంతా మనకి ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ అనమాట. సో ఈ ఎర్త్ సర్ఫేస్ మనం పైన ఉంటాం, లోపల చూడలేం కదా ఎర్త్ లోపల ఏంటనేది. సో ఏకి బీకి మనం స్ట్రైట్ లైన్గా మనకి ఒక లైన్ కావాలి, ఆ లైన్ మీద మనకి కటింగ్ పాయింట్స్ కావాలని అనుకుందాం. అంటే ఇక్కడ లోపల మనకి పాయింట్స్ కావాలి కానీ ఎర్త్ లోపల మనం పాయింట్స్ తీసుకోలేం. సో అలాంటి పాయింట్స్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఈ కాంటూర్ లైన్స్ అంటే ఈ కాంటూర్ మ్యాప్ కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ చూస్తే మీరు ఏబీ సెక్షన్ ఏదైతుందంటే మనకి ఈ లైన్ అనమాట క్రాస్ సెక్షన్. సో మనకి అక్కడ పాయింట్స్ అనేది కావాలో మనకి అక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇవి వాల్యూస్ వచ్చేసి మనకి అక్కడ రెడ్యూస్ లెవెల్స్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ఎక్కడైతే పాయింట్ కట్ అవుతుందో అక్కడ మనకి లైన్స్ కటింగ్ పాయింట్స్. సో మనకి ఇలాగ కట్ చేసుకుని మనకి లెవెల్స్ తీసుకుని మనం ఇలా గ్రాఫ్లో గీసుకుని మనకి ఏదైతే కర్వ్ తిరిగిందో ఆ గ్రౌండ్ సర్ఫేస్ని ఆ లెవెల్స్తో బేస్ చేసుకుని డ్రా చేసుకుని సో ఏని బీని మన స్కేల్తో జాయిన్ చేసుకుని మనకి ఈ గ్రాఫ్లో మనకి లైన్స్ దగ్గర అంటే ఈ లైన్ వచ్చి మనకి ఎంత ఈ హారిజంటల్కి ఎంత డిస్టెన్స్లో మనకి క్రాస్ అవుతుందని చెప్పేసి చెక్ చేసుకుని అక్కడ మనం పాయింట్ పెట్టుకుని ఈ డిస్టెన్స్ అనేది ఎంత ఉందో మెజర్ చేస్తే గ్రౌండ్ మీద మనకి ఎంతైతే స్కేలింగ్ చేసామో అంత స్కేలింగ్కి మనం గ్రౌండ్ మీద మనం వాల్యూ అనేది పెట్టుకుంటే సపోజ్ అంటే ఇప్పుడు ఒక 10 మీటర్స్ని 1 సెంటీమీటర్లో డ్రా చేశారనుకోండి. సో మనకి ఏ నుంచి ఈ పాయింట్ వరకు ఒక 5 సెంటీమీటర్స్ ఉందనుకుందాం. అంటే 1 సెంటీమీటర్ 10 మీటర్స్ అయితే 5 సెంటీమీటర్స్ 50 మీటర్స్ అవుతుంది. అంటే మనకి ఏ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుంది 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో అలా మనకి ఇలా ప్లాట్ చేసుకున్న డయాగ్రామ్ని బేస్ చేసుకున్న స్కేల్తో మెజర్ చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అండ్ ఈ పాయింట్స్కి మనకి ఎంతంత డిస్టెన్స్ ఉంటుందో మన స్కేల్తో మెజర్ చేసి మన ఈ ఎర్త్ మీద ఎంతైతే వాల్యూ పెట్టాలో దానికి కన్వర్ట్ చేసుకుంటే మనకి లెంత్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా మనకి ఏదైతే మనకి ఎర్త్ లోపల అంటే మనకి కింద హిల్ కింద మనకి కనిపించిన పాయింట్స్ మధ్య కూడా ఈ కాంటూర్ లెవెల్స్ ద్వారా బేస్ చేసుకుని పాయింట్స్ అనేది మనం పెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ది రూట్.
ఈ కాంటూర్ మ్యాప్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూజ్ఫుల్ ఫర్ లొకేటింగ్ ద రూట్ ఆఫ్ ఏ హైవే, రైల్వే, కెనాల్ ఆర్ ఏ సేవర్ లైన్ అట్ ఏ గివెన్ గ్రేడియంట్ అంటే మనకి స్లోప్ అనమాట. సో మనకి ఏదైతే మన రూట్ ఉందో ఈ హైవే రూట్స్ కానీ, రైల్వే రూట్స్ కానీ, కెనాల్స్ మనకి ఆ ఫ్లో అయ్యే రూట్ కానీ, మనకి సేవర్ పైప్ లైన్స్కి వెళ్ళే రూట్స్ కానీ, సో వాటి యొక్క స్లోప్ అనేది ఎంత ఉందని చెప్పేసి మనకి ఆ లొకేషన్ మొత్తం కూడా ఈ కాంటూర్స్ మ్యాప్లో మనం లొకేషన్ అయితే మనం రూట్ అయితే చూసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ట్రేసింగ్ ఆఫ్ కాంటూర్ గ్రేడియంట్స్ అని అంటాం అనమాట. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ A to D అనేది మనకి ఇక్కడ పాయింట్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ A ఉంది, ఇక్కడ D ఉంది. సో మనకి ఎలా స్లోప్ అయితే ఉంది. సో ఈ స్లోప్లో మనకి ఎంత ఇచ్చాడు వాడు 1/20 మీటర్స్ అయితే వీడు మనకి స్కేల్ అయితే ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ప్లాట్ చేసేసిన డయాగ్రామ్ కదా. సో ఇక్కడ మనం మెజర్మెంట్స్ అయితే చేసుకుని మనకి ఈ స్లోప్ ఎంత ఉందని చెప్పేసి దీని ద్వారా అంటే మనకి లొకేషన్ ఆఫ్ మ్యాప్ లొకేషన్ గురించి అయితే చెప్తున్నారు. సో మనకి రూట్ ఎలా వెళ్ళింది అన్నాడు వీడు. సో మనకి రూట్ అయితే ఎలా వచ్చింది, బట్ ఇవి వచ్చేసి మనకి కాంటూర్ లైన్స్. సో ఇక్కడ మనకి లెవెల్స్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ దగ్గర లెవెల్ ఎంత ఇక్కడ మనకు తెలుసు, అండ్ ఈ పాయింట్ దగ్గర లెవెల్ ఎంతో ఇక్కడ మనకు తెలుసు, అండ్ మనకి D పాయింట్ దగ్గర లెవెల్ ఎంత ఉందో మనకి కాంటూర్ లైన్ దగ్గర ఉంది. సో ఇలా మనకు తెలిసిన లెవెల్స్ని బట్టి మనం కాంటూర్ మ్యాప్ని బేస్ చేసుకుని మనం ఏదైతే రూట్ వెళ్తుందో, సో మనకి ఎక్కడైతే మనం సూటబుల్ అవుతుందో ఆ రూట్ మ్యాప్ను మనం డ్రా చేసుకోవచ్చు. సో మనం డ్రా చేసుకున్న మ్యాప్ను మనం చెక్ చేసుకోవాలనుకున్నా సరే మనం మెజర్ చేసుకుని ఆ రూట్ మనకి ఏ లొకేషన్లో ఏ డైరెక్షన్లో వెళ్ళిందో ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా మనకి అది ఎన్ని మీటర్స్ ఉందో సహా మనకి మొత్తం అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ కాంటూర్ లైన్స్కి మధ్యలో మనకి ఉండే డిస్టెన్స్ మనం ఏమని చెప్పుకున్నాం, హారిజెంటల్ ఈక్వివలెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఈ లైన్కి మధ్యలో ఉండే హారిజెంటల్ ఈక్వివలెంట్ ఏమవుతుంది, బీకి సికి ఉండే డిస్టెన్స్ అవుతుంది. సో అలాగే మనకి ఇక్కడ మొత్తం ఉన్న హారిజెంటల్ ఈక్వివలెన్స్ మొత్తం వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, A నుంచి D వరకు ఉండే మనకి రూట్ ఎంత ఉందని చెప్పేసి డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పేసి వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ A నుంచి Bకి 40 ఉంది, B నుంచి Cకి 40, C నుంచి Dకి 40. సో అలా మనకి రూట్ అంతా మనకి ఎలా ఉందని చెప్పేసి మనకి మొత్తం అంతా లొకేషన్ అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్టిమేషన్ ఆఫ్ ఏ రిజర్వాయర్ కెపాసిటీ. సో మనకి ఒక రిజర్వాయర్ అంటే మనకి డ్యామ్ దగ్గర రిజర్వాయర్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి కదా. సో ఆ రిజర్వాయర్ యొక్క మనకి కెపాసిటీ ఎంత ఉంది, అంటే దాని వాల్యూమ్ ఎంత ఉంది అని చెప్పేసి ఈ కాంటూర్ మ్యాప్ ద్వారా మనం క్యాలిక్యులేషన్ అయితే చేసేయచ్చు. ఎందుకంటే మనకి కాంటూర్ దాంట్లో ఏముంటుంది, మనకి రిజర్వాయర్ షేప్ ఉంటుంది కదా, మనకి ఎలాగో V షేప్ లాగా, అంటే మనకి మధ్యలో వాటర్ స్టోర్ అయి ఉంటుంది. సో మనకి కింద నుంచి మనకి పై వరకు మొత్తం కాంటూర్ లెవెల్స్ అయితే మనకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్క దానికి మనకి స్ట్రైట్గా స్లోప్ లాగా ఉంటుంది, మనకి కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, మనకి స్లోప్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనకి టోటల్ ఎగ్జాక్ట్గా మనకి ఎంత అయితే మనకి వాల్యూమ్ ఉందో మనకి షార్ప్గా మనకి వాల్యూ అయితే వచ్చేస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడండి. నేను ఈ టెక్స్ట్ బుక్ అంతే నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను. సో మీరు ఈ టెక్స్ట్ బుక్లో చూసుకుని చదువుకోండి. అండ్ మీకు ఇక్కడ డయాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డైరెక్ట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రతిదీ మనకి అంటే ఇక్కడ చూడండి మనకి స్లోప్ అనేది ఇలా ఉంది, అంటే మనకి ఇలాగా కటింగ్ అయితే ఇలా ఉంది. ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మన ప్రతి లైన్ దగ్గర అంటే మనకి ఎక్కడైతే ప్రతి కటింగ్ వచ్చిందో బెండ్ దగ్గర మనకి కాంటూర్ లైన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి లైన్కి మనకి లెవెల్స్ ఉన్నాయి. అంటే ఈ లైన్ కంటే ఇక్కడ 230 ఉంది, ఇక్కడ 220 ఉంది. అంటే ఇక్కడ ఉండే లైన్ కంటే ఈ లైన్కి మనకి ఎంత ఉంది, 10 మీటర్స్ డిఫరెన్స్ అయితే ఉంది, అంటే 10 మీటర్స్ కిందకు ఉంది. సో మనకి ఆ స్లోప్స్ ద్వారా బేస్ చేసుకుని మనకి ప్రెజమైడల్ రూల్ కానీ ట్రెపెజాయిడల్ రూల్ కానీ ఉంటాయి కదా. సో ఆ రూల్స్ మనం యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే వాల్యూమ్స్ అయితే మనం కట్టచ్చు. సో మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ మీరు చెప్పారు చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ దిస్ లైన్ అండ్ ద రివర్ బెడ్ మే బీ ఎస్టిమేటెడ్ యూజింగ్ ప్రెజమైడల్ రూల్ ఆర్ ట్రెపెజాయిడల్ రూల్. సో మనకి ఈ రూల్స్ బేసెస్ అంటే ఈ ప్రాబ్లమ్ మెథడ్స్ అన్నమాట ఈ పేర్లు. సో ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనకి రిజర్వాయర్ కెపాసిటీ ఎంత ఉందో మనకి తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 5.4 టాపిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కాంటూర్. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోలో ఎంతైతే ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. సో మీకు ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సివిల్ హంట్ ఇన్ తెలుగు. అంటే మీకు టెక్స్ట్ బుక్ ప్రతి యూనిట్ గురించి అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని అయితే మీరు చదువుకోవచ్చు.